నిన్న ఎపిసోడ్‌లో కళ్యాణ పడాల గాని, డిమాండ్ పవన్ గాని ఇద్దరు ఆడుతున్నప్పుడు ఎంతమంది గూస్ బంప్స్ వచ్చాయో ఫస్ట్ కామెంట్ చేసి, ఈ వీడియో లైక్ చేసి మొత్తం చూడండి వీడియో. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఏ రేంజ్ ఎలివేషన్స్ ఎవరికి ఏ ఎలివేషన్స్ అయినా ఇచ్చుకోవచ్చు. డిమాండ్ పవన్‌కి ఎలివేషన్స్ ఇచ్చుకోవచ్చు. ఒక పక్క కళ్యాణ పడాలకి ఎలివేషన్స్ ఇచ్చుకోవచ్చనమాట. అమ్మ మాట నిలబెట్టుకున్నాడు. అమ్మ మాట కోసం కెప్టెన్ అయ్యాడని చెప్పి ఎలివేషన్ కేజీఎఫ్ ఎలివేషన్ ఏసుకోవచ్చు. కళ్యాణ పడాల ఫ్యాన్స్ అనమాట. డిమాండ్ పవన్ నడుము నొప్పంత వస్తున్నా సరే, చచ్చిపోయేంత పెయినొస్తున్నా సరే, అక్కడ పడుకొని ఎక్కడైతే టేపేస్తా ఉంటాడో అక్కడ, గూస్ బంప్స్ మూవ్‌మెంట్స్ అబ్బా! నిజంగా చెప్తున్నా. ఎవ్వరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే. అబ్బా! ఎంత కష్టపడుతున్నాడో చాలా బాధ. చాలా పెయిన్ పడుతున్నాడు పాపం డిమాండ్ పవన్. అక్కడ డిమాండ్ పవన్ అక్కడ స్క్రీన్‌లో అక్కడ పెయిన్ పడుతుంటే, ఇక్కడ మనకు పెయినొస్తున్నంత ఫీలింగ్ అనిపిస్తుందనమాట. నిజంగా సినిమాటిక్ వ్యూ అనిపించింది. ఆ సినిమాటిక్ ఎమోషన్స్ అనిపించింది నాకు క్లియర్‌గా. ఎంత బా అనిపించిందంటే 'డిమాండ్ పవన్' అసలు ఏడుస్తున్నాడు. అసలు అంత పెయినొస్తుంది. 'డిమాండ్ పవన్' లాంటి బీస్ట్. టాస్క్‌లంటేనే 'డిమాండ్ పవన్' అన్నమాట. అంత బీస్ట్ మోడ్‌లో ఆడే 'డిమాండ్ పవన్‌కే' పెయినొస్తున్నా సరే ఆడుతున్నాడంటే, అసలంత పెయినొస్తుందంటే చాలా పెయిన్ అన్నమాట. అందుకే 'డిమాండ్ పవన్' కళ్ళలో నీళ్లు గూడా తిరిగాయి. నీళ్లు గూడా తిరుగుతూనే ఉన్నాయి. ఏడుస్తున్నాయి. ఏడుపొచ్చేస్తుంది. ఏడుపొకటే తక్కువ అన్నట్టు ఒక పక్క రీతు ఎళ్లి ఏడుస్తూ పక్కకెళ్ళి ఏడుస్తుంది. అసలు అంత పెయినొస్తుందా ఎనక ఆ నడుము దగ్గర స్ప్రే కొడతా ఉంటారు. ఆ స్ప్రే కొడుతున్నా సరే ఆడుతూనే ఉంటాడు అక్కడ 'డిమాండ్ పవన్.' ఒక రేంజ్ ఎలివేషన్ కాదబ్బా 'డిమాండ్ పవన్‌ది.' ఒక్క టాస్క్ కూడా ఇప్పటిదాకా ఓడిపోలా. ఇదే ఫస్ట్ టైమ్ ఇక్కడ ఓడిపోయారని మనం అనడానికి ఏం లేదు. పెయిన్ రాకపోతే చెప్పలేం ఏం జరిగి ఉంటదో కానీ, ఇక్కడ మన కళ్యాణ్ పడాల విన్నింగ్‌ని మనం ఎక్కడ తక్కువ చేయొద్దు. ఎందుకంటే, బీస్ట్ లాంటి 'డిమాండ్ పవన్‌కి' పెయినొస్తుందంటే కళ్యాణ్ పడాలకి రాదా? తట్టుకొని నిలబడి అమ్మకిచ్చిన మాట కోసం ఇక్కడ కెప్టెన్ అయ్యాడు. మామూలు ఎలివేషన్ కాదు. 'కేజీఎఫ్' బీజీఎం యేసుకొని ఆ వీడియోలు ట్రెండ్ చేసుకోవచ్చనమాట. ఆ రేంజ్ ఎలివేషన్స్. చెప్తా. క్లియర్‌గా ఏం జరిగిందో చెప్తాను. ఫస్ట్‌లో ఈ కంటెండర్స్ ఎవరైతే ఒకళ్ళనొకళ్ళు ఎలిమినేట్ చేసుకోవటం దాంట్లో ఈ ఎక్కడైతే నైఫ్ పెట్టారో, నైఫ్ పెట్టుకున్న తర్వాత తనూజ గారు, బర్నీ గారు, మన సుమన్ శెట్టి అన్న ఉన్నారు. సో, ఫస్ట్ సుమన్ శెట్టి అన్న తీసుకున్న తర్వాత రీతూకిచ్చారు. రీతు ఇక్కడ సంజన గారికి చెప్పిన పాయింట్లు 100% రైట్. అసలు దీంట్లో మనం ఇక్కడ సంజన గారి వరస్ట్ బిహేవియర్ అబ్బా! ఇక్కడ రీతు ఆర్గ్యుమెంట్ స్కిల్స్ మామూలుగా ఉండవు. డిఫెండింగ్ మామూలుగా ఉండదు. రీతుతో డిఫెండ్ చేయాలన్నా, రీతుతో ఆర్గ్యుమెంట్ చేయాలంటే అవతల పక్క చాలా కష్టం. చాలా అంటే చాలా కష్టం. 10 పాయింట్లు, 8 పాయింట్లు కరెక్ట్‌గా అనిపిస్తా ఉంటది అది ఎవరికైనా సరే. రీతు బయట నుండి వచ్చిన నెగటివిటీ తప్ప అసలు లోపల రీతుకి చాలా పాజిటివ్ ఉంది. డిమాండ్ పవన్ ఆ రిలేషన్ అది మనకి ఫేక్‌గా ఏమి అనిపించట్లా. అది ఎమోషనల్‌గానో లేకపోతే మొత్తం అది మంచిగానే అనిపిస్తుంది. అదెక్కడ ఫేకు ఇది గేమ్ కోసం పెట్టుకున్నట్టు ఎక్కడ అనిపించట్లేదు. కానీ 'రీతూ చౌదరి' పెట్టే పాయింట్స్ గాని, 'రీతూ చౌదరి' ఈ డిఫెండింగ్ స్కిల్స్ కానీ టాప్ నాచ్ అంతే. ఇంకెక్కడ సంజన గారికి క్లియర్‌గా పాయింట్ ఏం చెప్పారంటే, మీరు ప్రతి ఒక్కళ్ళని ఇక్కడ ఉన్నోళ్ళందరిని అబ్యూజింగే చేశారు. అంటే మాటలు మాట్లాడేస్తారు. అన్నీ వేరే బయట నుంచి తీసుకొచ్చి మాట్లాడుతా ఉంటారు ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళని అంటానే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి సారీ చెప్తానే ఉంటారు. సో, మీలాంటి పర్సన్ కెప్టెన్ అవ్వటం నాకిష్టం లేదు. సో, అది మమ్మల్ని తీసేస్తున్నానని చెప్పి ఇక ఆ పాయింట్‌లకి నిజమే. అయన్నీ నిజమే కదా! సుమన్ శెట్టి గారిని అనటం, వేస్ట్ క్యాప్‌ని, తొక్కల క్యాప్‌ని అన్నారు. బర్నీ గారిని, అలాగే కళ్యాణ్ పడాలని, తనూజని మీరు తనుజనేమో మీరు అఖిల్‌తో ఎళ్ళిపోతున్నారిప్పుడు. పవన్‌తో ఏమో నువ్వు సెలబ్రిటీస్‌తోనే ఉంటావు. టిమ్మర్ పవన్‌తో నీకు ఆంటీలు నచ్చరు. అమ్మాయిలే కావాలి. అమ్మాయిల దగ్గరే ఉంటావు. సో, ఇలాంటియన్నీ అన్‌వాంటెడ్ మాట్లాడారు కాబట్టి, అయ్యే పాయింట్ ఇక్కడ పెట్టారు. మీలాంటోళ్ళు కెప్టెన్ అవ్వడం నాకిష్టం లేదు లాస్ట్ వీక్ అని చెప్పి క్లియర్. ఇక దాంట్లో ఇక ఆర్గ్యుమెంట్ అవతల పక్క ఏం చేయాలనుకున్నా అక్కడ లేదనమాట క్లియర్‌గా. సో, 'రీతూ చౌదరి' 100% చెప్పిన పాయింట్ పర్ఫెక్ట్ అనిపించినాయి. తర్వాత 'డిమాండ్ పవన్‌కి' వచ్చింది ఆ నైఫ్. 'డిమాండ్ పవన్' ఎవరు తీసేసాడంటే, తీసుకెళ్ళి ఎమాన్యుల్‌కి పొడిచాడు. ఎమాన్యుల్ చెప్పిన పాయింట్లు కొంతవరకు రైట్ అనిపించినాయి. ఎలా అంటే అంతకుముందు 'డిమాండ్ పవన్‌ని' ఎమాన్యుల్ తీసేసాడు ఎట్లాగే కెప్టెన్సీ కంటెండర్‌లో అండి. ఎట్లా అంటే, మీరు నువ్వు స్ట్రాంగ్ పర్సన్‌ని నేను ఆడాలనుకోవట్లేదు. స్ట్రాంగ్ పర్సన్ తీసేద్దాం అనుకుని చెప్పి, అప్పుడు 'డిమాండ్ పవన్' తీసేసాడనమాట. సో, ఆ పాయింట్ చెప్పి ఇక్కడ ఇమాన్యుల్ తీసేటప్పటికి ఇమాన్యుల్ తట్టుకోలేకపోతున్నాడు ఏంటో. ఇమాన్యుల్ అరే! నాకెలాగో నామినేషన్‌లో ఉండాలనిపిస్తుంది అంటానే ఉంటున్నాడు. మరి కెప్టెన్ అయితే ఎట్లా నామినేషన్‌లోకెళ్తాడు? నామినేషన్‌లో ఉండట్లేదని చెప్పి బాధపడుతున్నావిడే. ఈ పాయింట్ ఎందుకు నచ్చలేదు నాకర్థం కాదు. డిమాండ్ పవన్ అదే పాయింట్ పెట్టి లేపేసినప్పుడు, నన్ను అట్లా తీసేయడం కరెక్ట్ కాదన్నా అన్న పాయింట్ చెప్తూ, ఒక 2, 3 పాయింట్లు చెప్పాడు. ఇక్కడ ఇమాన్యుల్ అసలు తట్టుకోలేకపోయి అరిచేసి గీపెట్టి, ఊక రచ్చ చేసాడు ఇమాన్యుల్.
సో, ఇమాన్యుయల్ వరస్ట్ అనిపించింది కొంచెం. ఎందుకంటే తీసుకోవాల్సింది క్లియర్‌గానే డిమాండ్ పవన్ చెప్తున్నాడు. "నన్ను అలా తీసేసావు కదన్నా! నేనిప్పుడు ఆ పాయింట్ చెప్తూ మిమ్మల్ని తీసేస్తున్నాను. నేను ఉందాం అనుకుంటున్నాను కెప్టెన్సీ కంటెండర్‌గా" అని చెప్పి 100, 100% కాకపోయినా ఒక 80% పాయింట్స్ రైట్ అనిపించినియి. సో, ఇక్కడ ఇమాన్యుయల్ ఎళ్ళిపోయాడు. తర్వాత సంజన గారికొచ్చిందిది. సంజన గారు ఇంక రీతు ఉండకూడదనుకుంటారు గాబట్టి ఆ నైఫ్ తీసుకొచ్చి కళ్యాణ్ పడలాకే ఇస్తారండి. ఎందుకంటే డిమాండ్ పవన్‌కిస్తే రీతు చౌదరికి ఎట్లాగో ఎయడు. ఎందుకంటే రీతు చౌదరికి డిమాండ్ పవన్ క్లోజ్ గాబట్టి కళ్యాణ్ పటేల్ నీకిస్తే నువ్వు ఎవరికేస్తావు? అంటే రీతూకి ఏస్తానంటే నీకిస్తా అన్న పాయింట్‌లో చెప్తది. ఇంక వీళ్ళిద్దరు డిమాండ్ పవన్, కళ్యాణ్ డిస్కస్ చేసుకొని ఇక్కడ కళ్యాణ్‌కిస్తారు. కళ్యాణ్ తీసుకెళ్ళి రీతూకి పొడుస్తాడనమాట. కానీ ఇక్కడ రీతు ఎంత మెచ్యూర్డ్‌గా అనిపించిందంటే సో, తీసుకుంది. మామూలుగా తీసుకోలా. చాలా కూల్‌గా తీసుకుంది. ఇద్దరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పింది. కెప్టెన్స్ అవ్వడానికి కెప్టెన్సీ కంటెండర్స్‌గా ఫైనల్ 2 అని. సూపర్ అనిపించింది రీతు చౌదరి. ఒక్క చెత్త మాట గాని, ఒక్క అన్‌వాంటెడ్ మాటలు గాని మాట్లాడకుండా క్లియర్‌గా అది తీసుకుంది. తీసుకొని పక్కకెళ్ళిపోయిన విధానం సూపర్ అంటే సూపర్ అనిపించింది. రీతు చౌదరి ఆర్గ్యుమెంట్ చేసే స్కిల్స్ ఉన్నాయి. కానీ ఇద్దరు తనకు కావాల్సినోళ్ళే. డిమాండ్ పవన్ ఎలాగో ఉన్నాడో కళ్యాణ్ కూడా తన ఫ్రెండే కాబట్టి ఇద్దరిలో ఎవరైనా తనకు డిమాండ్ పవన్ అయితే ఇంకొంచెం హ్యాపీ గాని అక్కడ కళ్యాణ్ చెప్పిన పాయింట్ ఏంటంటే, నేను 'డెమాన్ పవన్‌కి ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే, నాకు తనకి అంత ర్యాపో మధ్య మధ్యలో మిస్ అవుతుంది. సో, తనకో ఛాన్స్ ఇచ్చి తనతో గెలిస్తే ఆ విన్నింగ్ బావుంటది. వీక్ పర్సన్‌తో కాకుండా అన్న పాయింట్ చెప్పిన విధానం కళ్యాణ్ పడాలకి మామూలు ఎలివేషన్ కాదది. అది పీక్ లెవెల్ ఎలివేషన్ అన్నమాట. ఎందుకంటే, అందరికి తెలుసు హౌస్‌లో 'డెమాన్ పవన్‌తో ఆడి గెలవటం అంటే అంత ఈజీ కాదు. 'డెమాన్ పవన్' బీస్ట్. మామూలు బీస్ట్ కాదు. టాస్క్‌లో బీస్ట్ అబ్బా! మిగతా ఏదైనా పక్కన పెడితే టాస్క్‌లంటే డిమాండ్ పవన్, డిమాండ్ పవన్ అంటే టాస్క్‌లన్నమాట. అలాంటి పర్సన్‌ని లాస్ట్‌లో అవకాశం ఉన్నా సరే, రీతు చౌదరిని పక్కన పెట్టి ఆ పర్సన్‌కి ఛాన్స్ ఇస్తారు. ఎందుకంటే తను ఇన్ని సార్లు కెప్టెన్సీ కంటెస్ట్ అవ్వకుండా ముందు నుండే వెళ్ళిపోతున్నాడు కాబట్టి తనకు ఛాన్స్ ఇస్తాను. తనతో ఆడి గెలుస్తాను. నాతో ఆడి గెలవడానికి ఒక ఛాన్స్ ఇస్తున్నానని చెప్పి మామూలుగా పాయింట్లు పెట్టలేదు. ఎవ్వరైనా సరే దీన్ని నెగెటివ్ చేయడానికి లేదిక. ఎవ్వరి ఫ్యాన్స్ అయినా సరే డిమాండ్ పవన్‌కి ఛాన్స్ ఇవ్వటం, డిమాండ్ పవన్ లాంటి వ్యక్తితో ఆడటం అంటే అది ఈజీ కాదు. కానీ అది మైండ్‌లో పెట్టుకొని తనకి ఛాన్స్ ఇచ్చి, ఆ టాస్క్ కూడా కళ్యాణ్ గెలిచాడంటే ఇంక ఇంతకన్నా ఏముంది? ఇన్ని సీజన్‌లో ఇలాంటి టాస్క్ అసలు లేదు. అసలు ఈ సీజన్‌లో ఇలాంటి టాస్క్ పెట్టిన టాస్కే లేదు. అది మామూలు టాస్క్ కాదు. అంత ఈజీ కాదు. రోడ్డెయ్యాలన్నమాట. ఎక్కడైతే ప్యాచెస్ ఉన్నాయో ఆ ప్యాచెస్ పూడ్చి అక్కడ నీట్‌గా ఎయ్యాలి.